ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నదులు, వాగులు, వంకలు పోటెత్తాయి. కొన్ని చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. విద్యుత్ శాఖపైన తీవ్ర ప్రభావం చూపిందన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో 100 ఎకరాల్లో వరి, అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి విజయనగరం జిల్లాపై స్పష్టంగా కనిపించింది. విజయనగరం, మన్యం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అత్యధికంగా గరివిడి, గుర్లలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చీపురుపల్లి, నెల్లిమల్లలో 6, తెర్లాం, మెరకముడిదాంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మన్యం జిల్లాలో సగటు వర్షపాతం 4.8 సెంటీమీటర్లుగా నమోదైంది. పాలకొండ, వీరఘట్టం, భామిని, కొమరాడ, కురుపా మండలాల్లో కొండపోత పోసింది. 2 జిల్లాల్లో పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పార్వతీపురం, మన్యం జిల్లాలో వంశధార, నాగావళి నదులు పోటెత్తాయి. నదీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భామిని మండలంలో కొసలి, కేసర గ్రామాల అనుసంధాన రహదారులపై వరద నీరు పారుతోంది. 2 గ్రామాల్లోకి నీరు చేరింది. జియ్యమ్మ వలస మండలం బాసంగిని నాగావళి వరద ముంచెత్తింది. మన్యం జిల్లాలో ఇప్పటి వరకు 2240 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అత్యధికంగా 1100 ఎకరాల్లో వరి, 600 ఎకరాల్లో మొక్కజొన్న, 470 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. భామిని, వీరఘట్టం, కొమరాడ, కురుపా మండలాల్లో పంట నష్టాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో 17 మండలాల్లో 1250 ఎకరాల్లో వరి మునిగినట్లు వెల్లడించారు. మెంటాడ మండలం, పోరాం, బుచ్చిరాజుపేట, గుర్రమ్మ వలస, బొబ్బిలి మండలం, కొత్తపేట, దత్తిరాజేరు మండలం దత్తిలో పంట నష్టం జరిగిందన్నారు. విద్యుత్ శాఖకు 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. వరదకి అక్కడ అంబం గట్టు కొట్టేసి కేసరా కొసల గ్రామంలో 600 ఎకరాలు నీటి మునిగిపోయి పూర్తిగా పోయింది కనుక దీన్ని ప్రభుత్వం ఆదుకొని చర్యలు తీసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. భారీ వర్షాలు, గాలి వల్ల ఉస్దార నీరు నది పొంగి సుమారు 605 ఎకరాలు కేసరా కోసలి గ్రామాలు పూర్తిగా పంట నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. ఊరు తప్ప చుట్టుపక్కల ఉండే పొలాలు దాదాపుగా 1000 ఎకరాల పొలాలు మొత్తం కూడా ఈ వరదలో మునిగిపోయాయి. సో దీనికి గాను ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు ప్రధాన రహదారులు దెబ్బతిన్నట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు.